శ్రవణరంధ్రముల నీ సత్కథల్ సోకగా లేశమానందంబు లేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ సేయగజూచి భావమందుత్సాహ పడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడగా తత్పరత్వములేక తలగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలోపల వ్యర్థుండు వాడెయగును మరియు జడుగాక ఎప్పుడు మమత నుండి భూషణ వికాస శ్రీధరుమ పురనివాస దుష్ట సంహార నరసింహ దుదిత దూరా ఆ ఆ భావం: ఓ నరసింహ, చెవులలో నీ కథలు సోకగా కొంచెం కూడా ఆనందం లేనివాడు, పుణ్యాత్ములు నిన్ను పూజ చేస్తుంటే మనసులో సంతోషపడనివాడు, భక్తులంతా నిన్ను ప్రశంసిస్తుంటే మదిలో తన్మయత్వం లేనివాడు, తన చిత్తములో నిన్ను ఎప్పుడూ ధ్యానించకుండా కాలమంతా వృధా చేసేవాడు ఈ లోకములో వ్యర్థుడు. అతడు ఎప్పుడూ అశాశ్వతమైన భవబంధాలలో చిక్కుకొని నశించేవాడే అంటూ మనసులో హరిభక్తి లేని వాడి గురించి తెలుపుతూ ప్రపంచములో అతడు వ్యర్థుడు అని అంటాడు శేషాచలదాసు.